ఫ్యాక్షన్ కిల్లా తాడిపత్రిలో రాజకీయం రావణ కాష్టంలో రగులుతూనే ఉంది. ఎన్నికల అనంతరం భారీ పోలీస్ బలగాల మధ్య మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి ప్రవేశించిన వివాదాలు ఆయన్ను వెంటాడుతూనే ఉన్నాయట. గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ చేస్తున్న ఫిర్యాదులు ఆందోళనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయట. అధికారంలో ఉన్న తమ వారిపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు తమ ఫిర్యాదులపై స్పందించడం లేదని అధికార పార్టీ నేతలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. ఇది అధికారులకు ఒకంత ఇబ్బందికరంగా మారుతుందట. ఇందుకీ తాడిపత్రిలో అసలేం జరుగుతుంది? జేసీ నిరసనల వెనక మతలబేంటి? తాడిపత్రిలో రగులుతున్న రాజకీయం. జేసీ పెద్దారెడ్డిల మధ్య ఆరని విమర్శల పర్వం. అధికారంలో ఉన్న ఆగని జేసీ ఆందోళనలు. తమ వారిపైనే కేసుల నమోదు ఏంటని ఆగ్రహం. పెద్దారెడ్డి లక్ష్యంగా వివాదాలు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కొంతకాలంగా రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలు పూర్తయి ఏడాదిన్నర కావస్తున్న అధికార విపక్ష పార్టీల మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకు ముదురుతోంది. నేతల తీరు, తాడిపత్రిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయట. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి డీఎస్పీ కార్యాలయం ముందు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. అనంతరం పట్టణంలోని అశోక్ పిల్లర్ వద్ద నిరసనకు కూర్చున్నారు. గతంలో ఏఎస్పీకి ఇచ్చిన వినతిపత్రంలో సమస్యలు పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దారెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తగిన రక్షణ కల్పించి పోలీసులు తాడిపత్రికి తీసుకొచ్చారు. పెద్దారెడ్డి భద్రతకైన ఖర్చు భరించాలని కోర్టు ఆదేశాలున్నాయి. పోలీసులు కోర్టు ఆదేశాలు పాటించారా? పెద్దారెడ్డి పోలీసు బందోబస్తుకు ఎంత మొత్తంలో నిధులు చెల్లించారో వివరాలు తెలపాలని జేసీ ఆందోళన చేపట్టారు. పెద్దారెడ్డి నిధులు చెల్లించి ఉంటే ఆ రసీదులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారంలో ఉన్న తమ వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారని మండిపడుతున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. పోలీసుల తీరుకు నిరసనగా ఆయన రోడ్డుపై ఆందోళనకు దిగటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హుటాహుటిన చర్చలు జరిపిన పోలీసులు ఆయన్ని అక్కడి నుంచి పంపించారు. గతంలో పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, మున్సిపాలిటీ స్థలం ఆక్రమించి ఇల్లు నిర్మించుకున్నారని టీడీపీ నేతలు అధికారులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా ఇటీవలే పెద్దారెడ్డి ఇంటిని సర్వే చేసిన అధికారులు పెద్దారెడ్డి తన స్థలం కంటే 2 సెంట్ల స్థలం ఎక్కువ ఆక్రమించారని తేల్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. 4 రోజుల కిందట పెద్దారెడ్డి వర్గీయులు తన ఇంటి ప్రహారీ తొలగించే ప్రయత్నం చేయగా జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో ఆందోళనకు సిద్ధమయ్యారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమికూడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులను కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటివైపు వెళ్లకుండా నిలువరించారు. వెంటనే ఇంటి ప్రహారీని యథాతథంగా నిర్మించడంతో టీడీపీ నేతలు శాంతించారు. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి మొన్నటి వరకు పెద్దారెడ్డి తాడిపత్రిలోకి అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. చివరికి సుప్రీంకోర్టు ఆదేశాలతో 20 రోజుల కిందట పోలీసు బందోబస్తు మధ్య సొంత గూటికి చేరుకున్నారు. అప్పటి వరకు ఆయన తన స్వగ్రామం సింగనమల నియోజకవర్గంలోని తిమ్మంపల్లిలో ఉంటూ వచ్చారు. గతంలో కింది కోర్టుల తీర్పు ఉన్న పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే అడ్డుకుంటామని టీడీపీ నేతలు హెచ్చరించడంతో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు ఆయన్ని తాడిపత్రికి వెళ్లటానికి అనుమతించలేదు. పలుమార్లు పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లటానికి యత్నించిన వివిధ కారణాలతో పోలీసులు ఆయన్ని తాడిపత్రి నియోజకవర్గానికి వెళ్లకుండా నిలువరించారు. సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన గొడవలు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో పెద్దారెడ్డి మొన్నటి వరకు తాడిపత్రికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేత జేసీ ముఖ్య అనుచరుడు ఎస్వీ రవీంద్రనాథ్ రెడ్డిని 5 ఏళ్లు తాడిపత్రిలోకి రానియలేదని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఆదేశాలు ఉన్న పోలీసులు పలు కారణాలతో ఆయనను తాడిపత్రిలోకి అనుమతించలేదని, అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న పెద్దారెడ్డి ఒత్తిడితోనే పోలీసులు పొట్టి రవిని అడ్డుకున్నారని టీడీపీ నేతలు చెప్తున్నారు. అదే విధానం పెద్దారెడ్డికి అమలవుతుందని మొన్నటి వరకు చెప్తూ వచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు, కార్యకర్తలపై పెద్ద ఎత్తున పోలీస్ కేసులు నమోదు చేశారని, మహిళలపైన దాడులు చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి పదే పదే ఆరోపిస్తున్నారు. వైసీపీకి, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి తాము వ్యతిరేకం కాదంటూనే పెద్దారెడ్డి మా ప్రత్యర్థి అని జేసీ వర్గం చెప్తోంది. పెద్దారెడ్డి మాత్రం తాను తాడిపత్రిలోనే ఉంటూ ముందులాగే రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తానని చెప్తున్నారు. ఎట్టకేలకు పోలీసు సంరక్షణ మధ్య తాడిపత్రికి చేరుకున్న పెద్దారెడ్డి ఎక్కువ సమయం బయటే గడుపుతున్నారట.
తన సొంత పనులపై తిరుగుతున్నారని ఆయన అనుచరులు చెప్తున్నారు. తాడిపత్రిలో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో, పోలీసులు రెండు పార్టీల నేతల మధ్య నెలకొన్న వివాదాలను ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాలి మరి.